హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లోబల్ గైడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను టీఎస్ ఎడ్సెట్ 2025 వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం ప్రీవియస్ వీడియోలో మనం వెబ్ ఆప్షన్ లాగిన్ ఇన్వాలిడ్ అని చూపిస్తుంది కదా, అది క్లియర్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అని మీకు అది చూపిస్తాను. చూడండి, ముందుగా ఇక్కడ ఎడ్సెట్ అడ్మిన్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ సర్వీస్ ఉంది కదా, నెక్స్ట్ ఇక్కడ మన లాగిన్ కండి. సో లాగిన్ అవుతుంది. ఇక్కడ వ్యూ, ఇక్కడ చూడండి, రెస్పాండెడ్ యూ క్యాన్ ఎక్సైజ్ యువర్ వెబ్ ఆప్షన్స్ ఆఫ్టర్ 2 PM. అంటే మన ఫీడ్బ్యాక్ని వాళ్ళు సాల్వ్ చేశారండి. ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని చూపిస్తున్నారు. ఓకే, మనం ఫస్ట్ ఇక్కడ లాగౌట్ అవుతాం. లాగౌట్ తర్వాత మళ్ళీ మన వెబ్సైట్లో వెళ్ళి చూడండి, మళ్ళీ ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా, ఇప్పుడు ఏ ఆప్షన్ లాగిన్ ఫేస్ 1 మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్, మన ర్యాంక్, లాగిన్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. నేను ఆర్డర్ సేవ్ చేసుకున్నాను, వెరిఫై అనుకుంటుంది. చూడండి, మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. చూడండి, ఇక ప్రయారిటీ సెలెక్ట్ కాలేజ్ కోడ్, కాలేజ్ కోర్స్, కో ఎడ్యుకేషన్, కాలేజ్ టైప్, ఫీ స్ట్రక్చర్, డిస్ట్రిక్ట్స్, నో ఆప్షన్. చూడండి, ఇక్కడ మన అప్స్ డౌన్స్ సెలెక్ట్ చేసుకుని రిమూవ్ చేసుకోవచ్చు. యాడ్ ఆప్షన్, సేవ్ అండ్ కంటిన్యూ. చూడండి, మన పైన మన నేమ్ కనబడుతుంది. చూడండి, ఫస్ట్గా ఇక్కడ నేను యాడ్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, యాడ్ ఆప్షన్లో ఇక్కడ సెర్చ్ ఉంది కదా, ఫస్ట్ నేను యూనివర్సిటీ పెడదాం అనుకుంటున్నాను. సో యూనివర్సిటీని క్లిక్ చేయగానే ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ నేను ఉస్మానియా యూనివర్సిటీ మ్యాథమెటిక్స్ పెడతానండి. నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ క్యాంపస్. నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ మ్యాథమెటిక్స్. తర్వాత కాకతీయ యూనివర్సిటీ ఇది పెట్టానండి. తర్వాత వ్యూ చెక్డ్, అన్చెక్డ్, యాడ్ ప్రయారిటీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ అయిపోతుందండి. 1 2 3 4. ఇంకా మీరు ఏదైనా కింద మీద చేయాలనుకోండి, ఇప్పుడు ఇది క్లిక్ చేయండి. చూడండి, ఫిజికల్ సైన్స్. నేను ఇప్పుడు ఓయూ మ్యాథమెటిక్స్ సెకండ్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇది క్లిక్ చేసి అప్ అనుకోండి. ఇప్పుడు సెకండ్ చూడండి, ఫస్ట్ ప్లేస్లో కేయూ యూనివర్సిటీ, ఇంకో అప్ కొడుతుంది. ఇది ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ మ్యాథమెటిక్స్, కేయూ యూనివర్సిటీ మ్యాథమెటిక్స్, తర్వాత కేయూ యూనివర్సిటీ ఫిజికల్ సైన్స్, ఓయూ యూనివర్సిటీ ఫిజికల్ సైన్స్. మళ్ళీ నేను ఇంకా ఆప్షన్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సేమ్ ఇక్కడ యాడ్ ఆప్షన్స్ యూనివర్సిటీ. నెక్స్ట్ నేను ఒక ప్రైవేట్ కాలేజ్ క్లిక్ చేస్తానండి, ట్రినిటీ. చూడండి, ఇక్కడ ట్రినిటీ కాలేజ్ వల్ల మళ్ళీ నేను ఇది క్లిక్ చేస్తానండి. ఈ ఖమ్మం డిస్టిక్ ఇది ఒకటి క్లిక్ చేస్తానండి. ఇక్కడ మనం యాడ్ టు ప్రయారిటీ అని క్లిక్ చేద్దాం. చూడండి, ఇక్కడ 5th ఆప్షన్ ట్రినిటీ వచ్చింది. నెక్స్ట్ నేను ఇంకా ఎన్ని కాలేజ్ మళ్ళీ ఇంకా యాడ్ చేసుకోండి, సేమ్ యాడ్ చేయండి. ఇక్కడ నేను ఫర్ సపోజ్ ఇప్పుడు వరంగల్ అనుకుంటాను అనుకోండి, వరంగల్ డిస్ట్రిక్ట్స్ అన్నీ వస్తాయి. చూడండి, వరంగల్ అని టైప్ చేశాను కదా, ఇక్కడ చూడండి వరంగల్ డిస్ట్రిక్ట్ అన్నీ వస్తాయి. బీట్స్ కాలేజ్, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లస్కర్ బసార్, ఏకశిలా, ఫతిమా, గణపతి, ఇస్లామియా, జనగాం, జయముఖి, లాల్ బహదూర్, మార్గదర్శరి, మదర్ థెరీసా, స్రవంతి, శ్రీ అరబిందో, వివేకానంద, పీటర్స్ కాలేజ్, వాగ్దేవి కాలేజ్, పర్కల, విశ్వం బొల్లిగుంట, యాస్మిన్. చూడండి, ఇవన్నీ వస్తుంది. నేను ఇవేమీ సెలెక్ట్ చేసుకోదలుచుకోలేదండి. నేను కొన్ని ఖమ్మం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటానండి. చూడండి, KHMM ఖమ్మం. చూడండి, ఇక్కడ నేను KLR 1, మదీనా 2, మదర్ థెరీసా. ఇక్కడ చూడండి, అన్నీ నేను
ఇది ఏమంటుందంటే ఖమ్మం డిస్ట్రిక్ట్స్ అన్నీ పెడతానండి. చూడండి ఇవి కూడా పెడతాను. యానీ బేసెంట్, బ్రౌన్స్ కాలేజ్, సెయింట్ జాన్స్, సెయింట్ లారెన్స్, యానీ బీసెంట్, బ్రౌన్స్, హోలీ ఫెయిత్, కేరళ, మదీనా, MES, మదర్ థెరీసా, రాగా కాలేజ్, సెయింట్ యాన్స్, సెయింట్ జాన్స్, సెయింట్ లారెన్స్, ట్రినిటీ, ఇవన్నీ కొట్టాక ఇక్కడ యాడ్ టు ప్రియారిటీ అని చేశానండి. చూడండి ఇక్కడ మనకి కనపడుతుంది కదా, మొత్తం నేను ఎన్ని కాలేజ్ పెట్టానండి, 4 టోటల్, ఒక 30 పెట్టానండి. ఇక్కడ మన ర్యాంక్ బట్టి మనం కాలేజ్ డిసైడ్ చేసుకోవచ్చండి. నాకు వచ్చిన ర్యాంక్ 3900 కాబట్టి ప్రాబబ్లీ నాకు తెలిసి అయితే ఈ 5th కాలేజ్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మల్లెల్లమడుగు అని ఉంది కదా, 100% ఆ కాలేజ్ వస్తుందండి. చూడండి నేను వీడియో చేస్తాను, ప్రొవిజనల్ లిస్ట్ వచ్చినప్పుడు ఈ కాలేజ్ ఉంటుంది చూడండి. చూడండి ఇంకా మనం ఏమైనా కాలేజ్ యాడ్ చేసుకోవాలండి, ఇక్కడ నేను చూపిస్తాను. నేను భద్రాద్రి, కొత్తగూడెం అనుకుంటాను. చూడండి ఇక్కడ వస్తుంది చూడండి, ఇవి 2 ఉన్నాయండి, ఇవి 2 సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ యాడ్ టు ప్రయారిటీ క్లిక్ చేసాను, క్లోజ్ చేయండి. ఇప్పుడు నేను ఒకవేళ మీద ఏమైనా ఆప్షన్ నచ్చపోయి డిలీట్ చేసుకున్నాను అనుకోండి, నేను ఒక 2 కాలేజ్ డిలీట్ చేస్తాను. చూడండి ఇవి ఒక 2 ఇట్లా, ఒకటి ఈ 2 నాకు చేసి ఒకటి చేసి రిమూవ్ సెలెక్టెడ్ అనుకుంటాండి. డూ యూ వాంట్ టు రిమూవ్, ఓకే క్లిక్ చేయండి. అది రిమూవ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు 32 ఆప్షన్స్ ఉంది. ఇంకేదైనా ఇంకో డిలీట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది క్లిక్ చేశాను చూడండి, రిమూవ్ సెలెక్టెడ్, ఓకే రిమూవ్. కొంచెం టైం తీసుకొని చూడండి 30 ఇలా ప్రతి ఒక్క కాలేజ్. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసిన, కాలేజ్ కోడ్ ఎంటర్ చేసిన కోర్సెస్ ఉంటాయండి, అన్నీ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, ఒక్క నిమిషం అండి, క్లోజ్ కొట్టండి. తర్వాత ఇక్కడ మనం సేవ్ యాజ్ కంటిన్యూ అని క్లిక్ చేయండి. డూ యూ వాంట్ టు సేవ్ అని ఉంది, కన్ఫర్మ్ కొట్టండి. కన్ఫర్మ్ చూడండి, ఫస్ట్ OU, నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ పెట్టాను. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ 2 ట్రినిటీ 5th కాలేజ్ వస్తుంది చూడండి. ఇట్లా అన్ని కాలేజెస్ ఉంది కదా. ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అని ఉంది కదా, ఒకసారి మ్యాథమెటిక్స్, ఓకే ఇంకా ఫైనల్ సబ్మిట్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. Do you want to finalize this priority list? Once you finalize the data cannot be edit. ఒకసారి ఫైనలైజ్ చేస్తే మళ్ళీ ఎడిట్ లేదండి, రేపు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ చూడండి మన డీటెయిల్స్, మనం తీసుకున్న కాలేజెస్ అన్నీ వస్తాయి. ఇక్కడ ప్రింట్ అని ఉంది ఆప్షన్, ప్రింట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేయండి. ఇక మనకి ప్రింట్ ఇట్లా ప్రాబ్లం ఉందండి. నెక్స్ట్ ఓకే బ్యాక్ వెళ్ళిపోయి సేమ్ ఇక్కడ వచ్చి ఇక్కడ సైన్ అవుట్ ఉంది కదండి, సైన్ అవుట్ మీద క్లిక్ చేయండి. మనకు మెయిల్ కూడా వస్తుందండి. ఇలా మీరు కూడా మీ ఆప్షన్స్ మొబైల్లో చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.